హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్తో నేను ఔటింగ్ వెళ్ళబోతున్నాను. ఆల్రెడీ నేను 250 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 5 to 10 కిలోమీటర్స్ మళ్ళీ ట్రావెల్ చేయాలి. ఈ స్కై వ్యూ బిల్డింగ్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. అంత చాలా పెద్దగా అందంగా ఉంటుంది. సో ఇక్కడి నుంచి మెల్లగా మనం పుల్లల గోపిచంద్ అకాడమీకి వెళ్ళాను. ఒలింపిక్స్కి ఇది పెద్ద అడ్డా, మీకు తెలిసిందే కదా. ఫైనల్గా డెస్టినేషన్ చేరుకున్నాము. ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేస్తున్నాం, కానీ ఏం తెలుస్తలేదు. ఏం రా జగదీష, గట్ల లేట్ వస్తావారా నువ్వు? ఫస్ట్ వెతకండి. మనం కరెక్ట్ వేసినాం కానీ వాళ్ళు తప్పైనట్టున్నారు. వాళ్ళు ఎక్కడ పోతారు మరి తప్ప అంటే? వెల్కమ్ డ్రింక్ దగ్గర కరెక్ట్ వేసినాం కదా మనం. దాంట్లో పోయి అంటే మేబీ పాస్ ఇస్తున్నారు కావచ్చు, అది చెక్ చేద్దాం. ఆగని మాత్రం చెప్పరు. ఆగని కాదు, మనం ఇది ఏ ప్లేస్? ఇది మనం వచ్చింది ఫ్లిప్ సైడ్కి వచ్చినాం. ఫ్లిప్ సైడ్ వ్యాలీ వీఆర్ ఎంటరింగ్ ది బ్యాంకెట్ హాల్. వాళ్ళకు ఫామ్ ఇచ్చారు, ఆ ఫామ్ని మేము ఫిల్ చేసాం. తెలిసిందే కదా, ఎక్కడికైనా ఇలాంటి ఫామ్స్ ఫిల్ చేయాల్సింది, ఎందుకంటే మనం చేసేది గేమింగ్ యాక్టివిటీస్ కాబట్టి. ఇందులో మాకు డౌట్స్ కూడా వచ్చినాయి. ఫామ్ ఫిల్ చేశాక ఒకసారి రేట్ కార్డ్ చూద్దామనేసి వెళ్ళాము. ఇవన్నీ రేట్స్ అన్నమాట. సో 18% అప్లికబుల్ GST ఆన్ ద అబోవ్ ప్రైజెస్. సో ఎంటర్టైన్మెంట్ కదా, ఆ మాత్రం ఉంటుంది మరి. ఇన్స్ట్రక్టర్ ఈస్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ వీ వర్ లిజనింగ్ టు ఇన్స్ట్రక్టర్. తను చెప్తుంది ఎనీ గేమ్స్ మేము అవైల్ చేసుకోవచ్చు అని. సపోజ్ దే ఆర్ గివింగ్ 5 games, వీ నీడ్ టు చూస్ ఓన్లీ 1 అనమాట. సో ఏ గేమ్స్ చూస్ చేసుకున్నాం, ఏం చేసామనేది తర్వాత మీకు తెలుస్తుంది. మా అన్నీ మొత్తం అడ్వెంచర్సే. పుష్ కాదురా, పుల్ వెనకాలకి చెప్తారండి అయ్యా. క్లైంబింగ్ 350 రూపీస్ ఎక్స్క్లూడింగ్ GST. జాగ్రత్తగా చూడండి ప్రైజెస్. పంటల అన్ని దీంట్లో వేయండి. సెకండ్ కోసం ఫస్ట్ మిక్చర్ కాల్చి పంటలు ఫస్ట్ నేనే. ఇప్పుడు ఎవరు ఫస్ట్ 30 minutes ఉంది, 15 minutes లో ఫినిష్ చేసేస్తాం. ఓకే, అరే కౌంట్ అని పెట్టరా. ప్లాన్ ఏంటంటే లంచ్ ముందుకు ఈ గేమ్ ఫినిష్ చేసేసి లంచ్ చేద్దామనేసి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే లంచ్ టైం అవుతుంది, మీరు లంచ్కి వెళ్ళాలి, లంచ్ తర్వాతనే మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం, లేదంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళు చెప్తున్నాం. కానీ మేము ఏదో ఒకటి చెప్తున్నాం, కాకపోతే వాళ్ళు వినట్లేదు అసలు. అది మ్యాటర్ అన్నమాట. మేము ఎంత చెప్పినా అది వర్కౌట్ కాలేదు. ఏం చేస్తాం, ఏం చేయలేము, లంచ్కి పోయినాం. ఆ తర్వాత చిన్న యాక్టివిటీ జరిగింది టీమ్తో. ఫైనల్లీ వి వాన్ ద గేమ్.
so you enjoyed the video. Bye bye. Please subscribe.